విద్యార్థులను శక్తివంతం చేయడానికి, అధ్యాపకులను ఎనేబుల్ చేయడానికి మరియు సాంకేతికతను విద్యలో అర్థవంతంగా అనుసంధానించడానికి వారి నిరంతర ప్రయత్నాల ద్వారా విద్యా పరివర్తనలో కొత్త ప్రమాణాలను అనుసరిస్తున్న విద్యావేత్తలను గుర్తించి అవార్డులతో సత్కరిస్తోంది ఐసీటీ అకాడమీ. డిసెంబర్ 30, 2025న విజయవాడలో నోవాటెల్లో జరిగిన ఐసీటీ అకాడమీ బ్రిడ్జ్ 2025 71వ ఎడిషన్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాకినాడలోని ఆదిత్య విశ్వవిద్యాలయం ప్రో ఛాన్సలర్ డాక్టర్ ఎన్ సతీష్ రెడ్డికి ఎడ్యుకేషన్ చేంజ్ మేకర్ అవార్డు 2025ను ప్రదానం చేసింది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె మధుమూర్తి మరియు జేఎన్టీయూ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్ కె ప్రసాద్, ఐసీటీ అకాడమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీకాంత్ వి సమక్షంలో ప్రదానం చేశారు. So, Andarki Namaskaram andi. Thank you very much for the ICT Academy for honoring me with Education Changemaker Award for the year 2025. So, first of all, I would like to thank our team. And this award తీసుకోవడానికి మెయిన్ కారణం ఎవరంటే కనుక ప్రాబ్లీ మా కోర్ మేనేజ్మెంట్ టీమ్ అవనివ్వండి, మా టీచింగ్ టీమ్ అవనివ్వండి, నాన్ టీచింగ్ టీమ్ అవనివ్వండి, అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఎందుకంటే వీళ్ళందరూ కలిసి ఎఫర్ట్తోనే ఆదిత్యకి సక్సెస్ అంత పాసిబుల్ అయింది, నేను ఈ అవార్డు తీసుకోవడానికి కారణమైంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు దెమ్. అండ్ what are the reasons, probably ఏం చూసి అవార్డు ఇచ్చి ఉండొచ్చు అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ రెస్పెక్ట్ టు ది అక్రిడేషన్స్, నాక్ అక్రిడేషన్ అవ్వండి, నాక్ A++ అక్రిడేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం NBA అక్రిడేషన్ ఫర్ 6 బ్రాంచెస్ Tier 1లో. అట్ ద సేమ్ టైం ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్గా స్టార్ట్ అయ్యి 2001లో స్టార్ట్ అయిన తర్వాత 2024లో ఆదిత్య యూనివర్సిటీగా ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది. సో 2024 తర్వాత లాస్ట్ ఇయర్ 2025 NIRF ర్యాంకింగ్ అప్లై చేసినప్పుడు వీఆర్ ఏబుల్ టు గెట్ ప్లేస్డ్ బిట్వీన్ 150 to 200 బ్యాండ్. అంటే టోటల్ ఇండియా మొత్తంలో ఉన్న యూనివర్సిటీస్లో టోటల్ టాప్ 150-200 బ్యాండ్లో మాకు ర్యాంక్ రావడం జరిగింది. సో దీస్ ఆర్ ద అక్రిడేషన్స్ పార్ట్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ, పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ, లేకపోతే వస్తున్న ప్లేస్మెంట్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇవన్నీ అంశాలు కలగలుపుకునే ఈ అచీవ్మెంట్ అనేది పాసిబుల్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఈ యొక్క అవార్డ్ తీసుకోవడం అన్నది జస్ట్ ఇట్స్ నాట్ అన్ అవార్డ్ విన్నింగ్, బట్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. టోటల్ టీమ్ యొక్క రెస్పాన్సిబిలిటీని ఇంకా పెంచుతుంది, ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేయడానికి, పిల్లలకి ఇంకా మంచి ఉద్యోగాలు తెప్పించడానికి. Because our main concentration right from the day one is placement, discipline, and providing them with well-equipped labs and providing them better infrastructure. సో ఎందుకు రీజన్ ఏంటంటే, ఒకటి మా దగ్గర వచ్చే పిల్లలంతా కూడా మోస్ట్లీ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పిల్లలు రావడం జరుగుతుంది. సో ఏ రీజన్తో మా దగ్గర కోర్సెస్ జాయిన్ అవుతారు, ఏ కోర్సెస్ విత్ రెస్పెక్ట్ టు ఇంజనీరింగ్ అవనివ్వండి, ఫార్మసీ అవనివ్వండి, లేకపోతే ఫరెన్సిక్ సైన్స్ అవనివ్వండి, లేకపోతే బిజినెస్ స్కూల్ అవనివ్వండి, ఇవన్నీ కూడా ఎందుకు జాయిన్ అవుతారంటే, ఒకటి వాళ్ళకి ఆదిత్యలో జాయిన్ అయితే జాబ్ వస్తున్న ఒక నమ్మకంతో వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సో దానికి ఓన్లీ స్టడీస్ మాత్రమే సరిపోవు కాబట్టి కంపెనీస్కి కావాల్సిన లేటెస్ట్ స్కిల్ సెట్స్ ఏమున్నాయి, ఆ స్కిల్ సెట్స్ అన్నీ కూడా వాళ్ళకి రెగ్యులర్ చదువుతో పాటు ఆ స్కిల్ సెట్స్లో నేర్చుకోవడానికి పాసిబిలిటీస్ అన్నీ మేము క్యాంపస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మా పిల్లలు ఈరోజు గూగుల్ అవనివ్వండి, లేకపోతే అమెజాన్ అవనివ్వండి, వీసా అవనివ్వండి, ఎయిర్ బస్ అవనివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఇంటర్న్షిప్స్ ఆర్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ జాబ్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్, సెకండ్ ఇయర్ నుంచే పిల్లలకి జాపనీస్ లాంగ్వేజ్ నేర్పించడం జరుగుతుంది అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ స్టడీస్. సో దానివల్ల ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్లో కూడా ఎవ్రీ ఇయర్ అరౌండ్ 15 to 20 స్టూడెంట్స్ జాపనీస్ కంపెనీస్లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో కీపింగ్ ఇన్ ఆల్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ అందరూ కలిపి చేస్తున్నాం కాబట్టి ఇది పాసిబుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ అవార్డు ఇచ్చినందుకు ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్లో వీఆర్ హ్యావింగ్ అ బెటర్, ఇంకా ఎలా ఎదగాలి, మారుతున్న రిక్రూట్మెంట్ టెండెన్సీని బట్టి మమ్మల్ని మేము ఎలా మార్చుకోవాలి, పిల్లలకి ఏ విధంగా లేటెస్ట్ ట్రైనింగ్స్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము డిస్కస్ చేసుకుంటూ పిల్లలకు కావాల్సిన విధంగా ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇండస్ట్రీకి కావాల్సిన విధంగా పిల్లల్ని తయారు చేయడం, ఇవన్నీ కూడా ప్రాసెస్లో జరుగుతుంది. బట్ ఇంకా బెటర్గా చేస్తాం, ఇంకా బెటర్ ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి, పిల్లలకి ఇంకా బెటర్ లైఫ్ స్టైల్ ఇవ్వడానికి కూడా వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.